హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సోలార్ హరీష్. ఈ ఇల్లు చూస్తున్నారు కదా, డిజైన్ బాగుంది కదండి. ఇది ఎవరికంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు కట్టించినటువంటి ఇల్లు అండి. ఇవి ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, ఇక్కడ వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం అండి. ట్యాపు ఇది వచ్చేసరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండి. నెక్స్ట్ నేను ఇంటి లోపలికి వెళ్ళి లోపల వాళ్ళకి ఏ విధంగా నిర్మించారనేది చూపించే ప్రయత్నం నేను చేస్తాను మీకు. ఇది చూడండి, ఇదంతా హాలు. ఇంత హాల్ అండి. ఇది చూసారు కదా, ఇవన్నీ డోర్స్ అవి. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్లో కూడా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్. ఇది గ్యాస్ పొయ్యి మిగిలిన సామాను పెట్టుకోవడానికి వీళ్ళకి అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇది కూడా ఒక బెడ్రూము. బెడ్రూమ్ కూడా బాగుందండి. వీళ్ళకి వచ్చేసరికి సెల్ఫ్లు కూడా ఇచ్చారు వీళ్ళకి. ఇది యాక్చువల్గా ట్విన్ హౌస్ సార్. ఇది ట్విన్ హౌస్ అంటే ఇలా వీళ్ళు డిజైన్ కట్టుకున్నారనమాట. కొంతమందికి ఇండివిజువల్ హౌస్లు కొంతమందికి ఒకే ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు కుమారులు కలిపి ఒకటి ఇల్లు ట్విన్ హౌస్ కట్టుకున్నారు కొంతమంది. ఇది చూడండి ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ పెట్టి కట్టుకున్నారు. బాగుంది ఇల్లు, మటుకు చాలా బాగుంది. కానీ ఇంకా వీళ్ళు ఆక్యుపై చేయలేదు. ఇలా కొన్ని రీజన్స్ వల్ల రాలేదనుకుంటా వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీళ్ళకి కట్టించిన ఇల్లు మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా తయారైన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి ఆక్యుపై చేసిన తర్వాత కాలనీస్ అన్నీ కూడా ఒక పెద్ద సిటీలా ఉంటుంది. ఇదంతా రోడ్స్ చూడండి సార్, ఎంత వెడల్పుగా ఉన్నాయో. ఈ రోడ్స్ అన్నీ సీసీ రోడ్స్గా పోసి అన్నీ తయారైపోయిన తర్వాత ఇది ఒక సిటీ హబ్లా తయారైపోతుంది రానున్న కాలంలో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో హౌసెస్. చూడండి, ఒకటే డిజైన్, మొత్తం అన్నీ కూడా ఒకటే డిజైను, ఒకటే కన్స్ట్రక్షను. రోడ్స్ మటుకు బాగా లెందీ సార్, లెందీ రోడ్స్. చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడ చూడండి సార్, నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనపడే అన్నీ కూడా నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇళ్ళే సార్. ఇవన్నీ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది సార్. అయితే ప్రజలు ఇంకా రావాల్సి ఉన్నారు ఇక్కడికి. ఇదిగోండి సార్ హౌస్. ఇదొక హౌసు. వీళ్ళకి ల్యాండ్ అయితే 5 సెంట్లు అని సార్. 5 సెంట్లో ఒక పక్కనే ఇల్లు నిర్మించుకున్నారు. మిగిలిన స్థలం అంతా కూడా మామూలుగా ఓపెన్గా వదిలేశారు. ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి రక్షణగా గోడను అది ఏర్పాటు చేసుకుంటారు తర్వాత. ఇదిగోండి సార్, ఇది చూడండి ఎంత వాళ్ళందరికీ ఏర్పాటు చేసిన హౌస్లు ఇవన్నీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.